మొత్తము రుద్రాక్ష మఠము, విభూతి మఠము, ఘంటా మఠము, ఈ విధంగా పంచమఠాలు శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నాయి. ఆ పీఠ పరంపరలోనే ఆ మఠాలకు విశిష్టత ఉన్నది. పూర్వము పంచ జగద్గురువులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ఈ మఠాలకంత ప్రాధాన్యత ఉన్నది. దీంట్లో ఘంటా మఠం అంటే ఇంకా విశిష్టత ఉన్నది. ఈ ఘంటా మఠానికి సంబంధించినటువంటి పూర్వులందరూ కూడా ఒక సిద్ధి, ఒక సాధన చేసినటువంటి వారు. అక్కడక్కడ ఉన్నటువంటి పీఠాల్లో ఘంటా మఠవాసుగావు ముందు అని ఒక కవి ఈ మఠ పరంపర చెప్తాడు. అంటే ఇది సాధారణ రెండు రకాలు. ఒకటి పుస్తక పఠనం వల్ల వచ్చే జ్ఞానం, అది కేవలం చెప్పడానికి మాత్రం పనికొస్తుంది, ఇది సాధనకు పనికిరాదు. ఇక్కడ ఈ మఠానికి ఒక విశిష్టత ఏమిటంటే ఇది సాధనా పరంపరలో పూర్వ పరంపర నుంచి వచ్చినటువంటిది. ఇది సాధారణమైన మహాత్మ్యం ఇక్కడ ఉండదు. మనం నూతనంగా ప్రతిష్ఠ చేసిన దేవాలయం అది అప్పుడే నిర్మాణం చేస్తాం, అప్పుడే ప్రతిష్ఠ చేస్తాం. ఇది ఆ విధంగా కాదు. వీరశైవ ధర్మంలో కేవలం తమకు తాము సిద్ధిని పొందడము కాకుండా లోకములో ఉన్న వాళ్లకు కూడా సిద్ధిని కలిగింపజేయాలి. ఇది వీరశైవ ధర్మంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మార్థ పూజ అని ఒకటి, పరార్థ పూజ అని రెండు. మరి రాజశేఖర్ గారు తనకు తాను సాధన చేసుకుంటూ పూర్వ పరంపరలో ఇంతవరకు చెప్పారు, ముత్తాత నుంచి వస్తూ ఉన్నది. రాజశేఖర్ చాలా చిన్నవాడు, నేను చూసినప్పుడు జ్యోతి వాళ్ళక్క వాడు సికింద్రాబాద్లో ఒక రూమ్ తీసుకొని అప్పటికే చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుండే. మేము వెళ్ళినప్పుడు నాగేశ్వరం అని ఉంటుండే అక్కడే రెంట్కు, వీళ్ళ రూమ్లో ఉండి చదువుకునేవాడు. అప్పటి నుంచి కూడా ధార్మికంగా చిన్నప్పుడే నేను చూశాను. ఒక ధార్మికమైన జ్ఞానము ఆ ముఖంలో తేజస్సు అప్పటికి కనిపించేది. మేము మాట్లాడుకున్నది ఈయన భవిష్యత్తులో మంచి ఆధ్యాత్మికవేత్త అవుతాడు అనుకున్నాం. అనుకున్న విధంగానే ఆయన వేరే మార్గంగా పోతే చక్కని ఉద్యోగం వచ్చేది. మరి భగవంతుని యొక్క అనుగ్రహము లేక పూర్వ పరంపర, మాకు శ్రీశైలం గారంటే మామ అనేది మేమంతా. ఎందుకొరకంటే మాకు బిల్కటూరు నుంచి మాకు వీళ్ళ నాయన గారు కూడా మా బంధుత్వం కూడా ఉండదు మాకు. ఇక్కడ 1986లో వారు పిలిచారు మమ్మల్ని, ఇక్కడ రుద్రాభిషేకం చేసినాం. అంతకుముందు కూడా 83 నుంచి కూడా 2-3 సార్లు ఇక్కడ వచ్చినాం. ఆ మఠం సంగయ్య స్వామి గారు ఆరాధన అనే కార్యక్రమం చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళ నాన్నగారు వచ్చి రుద్రం చదువుతుండే. మాకు మొదలు రుద్రం రాదు. వీళ్ళ నాన్నగారు మాకు అప్పుడే పాఠశాలకు వచ్చినాం, మేము కొన్ని సూక్తాలు చెప్పేది. తర్వాత రుద్రాధ్యాయం నేర్చుకున్నాం 2-3 ఏళ్లలో. ఆ తర్వాత మహాన్యాస రుద్రాభిషేకం ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇక్కడ పూర్వ పరంపర నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ సిద్ధి, ఆ సాధన ద్వారా వచ్చే ఫలితం అనంతంగా ఉంటుంది. భగవంతుడు ఏదో రూపంగా ఎవరితోనో చేయించుకుంటాడు, మనము నిమిత్త మాత్రమే. ఇంతకుముందు రాజశేఖర స్వామి కూడా చెప్పారు, వేదం అదే చెప్తుంది, ఏన కర్మాణ్యపసోమ దేశిణో యజ్ఞే శృణవంతి విదదేశు ధీరా. ఈ మంత్రం ఏ ఏ కర్మ మనం ఆచరిస్తూ ఉంటామో అదంతా కూడా తత్ మే మనః శివ సంకల్పం అస్తు. మనస్సులో ఆ సంకల్పం కలిగిందంటే చాలు, ఆ సంకల్పం శివుడే కలిగిస్తాడట. మనమంతా కార్యకారణ సంబంధం. నేను ఇప్పుడు ప్రవచనం చెప్పడానికి వచ్చినాను అంటే నిజంగా శ్రవణ మాసంలో చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం కొన్ని వదిలిపెట్టడం కూడా జరిగింది. మరి ఇక్కడికి రావడం అంటే శివ సంకల్పమే. ఆయన సంకల్పం ఉండేనా, నీ సంకల్పము నెరపిన చాలును గొడ్డుటావులే కురియును క్షీరము అని బసవన్నకు వచనంలో చెప్తాడు. అంటే ఆయన శివ సంకల్పం గనక ఉన్నట్టయితే ఏది మనకు అసాధ్యమో దానిని సుసాధ్యం చేస్తారు. మరి వారికి రాజశేఖర్ గారికి శివ సంకల్పం ఉన్నదని ఆయన చేత భగవంతుడు ఈ కార్యక్రమం చేస్తున్నాడు. 13 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు పెట్టుకున్నావా అని అన్నాను ఆయన. అంటే అప్పుడు అట్లా ఉన్నది పరిస్థితి. ఇక్కడ ఆ చిన్న విగ్రహ ప్రతిష్ఠ చేసినా, అంత రేకులు ఉన్నాయి, కష్టపడుతున్నావు, అయినా నీకు సంకల్ప బలం ఉన్నది. దానికి తోడు ఈయన శివుని అంశం ఉంటే పార్వతి అంశం ఉన్నది, ధర్మపత్ని, ఆమె పరిపూర్ణ అప్పుడే చెప్పినాయి నాకు.
అమ్మగారు చెప్పలేదు కానీ నీకు పరిపూర్ణ అనుగ్రహం ఉన్నది ఆమెది. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఏ కార్యము నువ్వు చేపట్టినా దాంట్లో విజయం సాధిస్తామని చెప్పాను నేను. దానికి అనుగుణంగా ఇంత మంచి నిర్మాణము, ఇది తాను ఉద్ధరింపబడడానికి. మరి రాజశేఖర్ వయసులో చిన్నవాడు, నేను కొన్ని సలహాలు ఆయనతో తీసుకుంటున్నాను, మీకు తెలుసో తెలియదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి అయ్యా నాకు కొంచెం ఇట్లా ఉన్నదంటే ఆయన చాలా విషయాలు చెప్తాడు. మేమేమో శాస్త్రము చిన్నప్పటి నుంచి చదవడము, అనేక పురాణాలు చెప్పడము, ఇవన్నీ మాకు అలవాటు అయిపోయి విషయాలు చెప్తుంటాము. కానీ సాధన విషయానికి వస్తే మేము తక్కువే చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా దూరం తిరుగుతుంటాం, అనేక పుస్తకాలు చదువుతాం, చెప్తాం. కానీ ఈయన దగ్గర సాధన ఉంది. ఎవరి దగ్గర సాధన ఉంటుందో వాళ్ళ నోటి నుంచి వచ్చే వాక్కుకు అనంతమైన శక్తి ఉంటుంది, సాధారణమైన శక్తి కాదు. అందుకే వయసులో చిన్నవాడైనా నేను ఆయన చెప్తేది వింటుంటాను, మీకు తెలుసో తెలియదు. ఈ మధ్యనే యుగమానోత్సవం అనే కార్యక్రమం జరిగింది. నేను అనుకోకుండా కారులో వస్తుంటే మధ్యలో ఫోన్ చేశాడు. నేను కూడా వస్తున్నా అంటే నా కారులో రాబోయే అని చెప్పాను. కారులో వెళ్ళి వచ్చినంత వరకు నేను అక్కడ ఉపన్యాసం ఇచ్చాను నేను, కానీ వెళ్ళేటప్పుడు ఆయనది విన్నా, నేను వచ్చేటప్పుడు ఆయనది విన్నా. ఎక్కడ వరకు? మళ్ళీ శాంతనగర్ వరకు. ఎందుకొరకంటే మాకు శాస్త్ర పాండిత్యం వల్ల వచ్చిన పరిజ్ఞానమే తప్ప అనుష్ఠానము, ఈ యోగ సాధన, ఇటువంటి మహాత్ములు నడయాడినటువంటి ప్రదేశం ఇది. దాని శక్తి వాళ్ళకే వస్తుంది. ఆ అనోచానం అంటాం, అందరికి రాదు. ఆ వంశంలో మళ్ళీ ఎవరో ఒక్కరు ఉద్భవిస్తారు. అట్లా ఉద్భవించి దీనిని మళ్ళీ పునరుద్ధరణ చేసి లోక కళ్యాణం కొరకు వారు పాటుపడతారు. మరి ఆ అంశం వల్ల వచ్చింది కాబట్టి రాజశేఖర్ ఇంత కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనికి నేను చాలా సంతోషపడుతూ, ఇంకా ఆయన ఈ రెండు ఎట్లుంటాయంటే వీరశైవ ధర్మంలో సాబారి, నిరాబారి, ఈ విధమైన పదాలు ఉంటాయి. దాంట్లో పూర్తిగా వివాహం చేసుకోకుండా శివాచార్యులుగా, జగద్గురువులుగా పీఠాన్ని నిర్వహించడం ఒక పద్ధతి. వారు నిరంతరం షట్కాల పూజ చేసుకొని వాళ్ళు మఠాల్లో, పీఠాల్లో ఉంటూ ఉంటారు. అయితే వీరశైవ ధర్మంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి కూడా మఠాల్లో వారు స్థిరంగా లోక కళ్యాణం కొరకు వారు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అందులో ఇది హఠయోగ పీఠం. హఠయోగం అంటే సాధారణమైన శక్తి కాదు. నాకు తెలిసి 2-3 ప్రాంతాల్లో నేను చూశాను. జనగాం అని మా మేనమామ వాళ్ళు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు, అక్కడ ఒక మామిళ్ళయ్య అనేది అయ్యగారిని, అక్కడ కూడా ఇదే విధంగా పీఠం ఉన్నది. ఆయన 41 రోజులు సమాధిలో ఉండి మళ్ళీ లేచి వచ్చాడు. ఆయన అంత శక్తి ఉన్నది. మరి ఇక్కడ రాజశేఖర్ గారికి కూడా అంత గొప్ప శక్తులు ఉన్నాయి. కానీ ఈయన తనకున్న శక్తులను లోకార్పణం చేస్తున్నారు. చాలామంది ఆత్మార్థ పూజలో భాగంగా తాను జీవించిన కాలంలో తను మళ్ళీ జన్మ ఉండకుండా, దీన్నే శివజీవైక్యానుదాన సంధాన విద్య అంటారు. అంటే శివునిలో తన జీవాన్ని ఐక్యం చేయడం. ఇది చేస్తూనే లోక కళ్యాణం కొరకు తమ జ్ఞానాన్ని తాను అనుష్ఠానం చేత, తపస్సు చేత, లేదా పూర్వుల పరంపరగా వచ్చినటువంటి ఆ శక్తిని లోకార్పణం చేయడం, ఇవి రెండు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి ఈ పీఠంలో. నేను గమనిస్తున్నటువంటి అంశం, చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తున్నటువంటి విషయం. అందువల్ల ఈ పీఠంలో ఎవరు దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి అవతారం అని చెప్తారు మనకు వేదంలో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయ స్వామి. అలాంటి స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి మళ్ళీ ఇక్కడ అఖండ బ్రహ్మసూత్ర సిద్ధిలింగేశ్వరుడు. శివుడికి జ్యోతిర్లింగాలను చూసినాం మనం, స్థావర లింగాలు చూసినాం, పార్థివ లింగాలు చూస్తూ ఉంటాం. సైకత లింగం అంటే ఇసుకతో సముద్ర పరిసర ప్రాంతాలలోకి వెళ్ళి ఇసుకతో లింగము చేసి ఆ లింగాన్ని అర్చించినట్టయితే అది చాలా పుణ్యఫలితం అని, ఇట్లా ఒక్కొక్క లింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఏ ఫలితాన్ని మనం పొందుతామో శివ మహాపురాణం చెప్పింది మనకు. ఇది బ్రహ్మసూత్రలింగం అంటే ఇది చాలా విశిష్టమైనది. దీన్ని అన్ని చోట్ల ప్రతిష్ఠిస్తే కూడా ఆ మహాత్మ్యము, ఆ ఫలితం వాటికి రాదు. ఇటువంటి పీఠాల్లో దాన్ని ప్రతిష్ఠిస్తే అది చాలా మహాత్మ్యాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే పూర్వ పరంపరలో వీళ్ళ పూర్వులు అంటే ముత్తాతలు
9 తరాలు చెప్పారు, అంతవరకు కూడా తరాలు ఉంటాయి. సృష్టి మొదటి నుంచి కూడా మనకి వంశ పరంపర ఉన్నది. మనకు పెళ్లిలో ముత్తాత పేరు చెప్పంటేనే అడుగుతారు పక్క వాళ్ళు, తాత వరకు చెప్తారు, ముత్తాత పేరు అన్న వరకు మర్చిపోతారు. అంటే 3 తరాల వరకు మర్చిపోతూ ఉంటారు. కానీ పీఠ పరంపర వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ హఠయోగము, తర్వాత ఇష్టలింగ సాధన ఇవన్నీ చేస్తూ చేస్తూ క్రమక్రమంగా ఈ పరంపర కొనసాగిస్తూ మధ్యలో శిథిలమైపోతున్న సమయంలో మళ్ళీ దానిని పునరుద్ధరించడం అంటే సాక్షాత్తు శివ సంకల్పమే, వేరే కాదని నా అభిప్రాయం చెబుతూ ఈ స్థలంలో ఒకరోజు నివసించిన, ఒకరోజు ప్రవచనం చెప్పిన దాని ఫలితం అనంతంగా ఉంటుంది. మేము ప్రవచనం చెప్తే కూడా కేవలం మీకే కాదు, మాకు కూడా పుణ్యం వస్తుంది. లేకపోతే ఏమైతుందో తెలుసా మీకు? తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచకపోతే బ్రహ్మ రాక్షసుడై పుడతాడట. ఇటువంటి స్థానంలోకి వచ్చి చెప్పకపోతే. పూర్వం ఒక ఆయన ఇట్లాగే ఒక పెద్ద పండితుడు ఉన్నాడు, అతడు సద్బ్రాహ్మణుడు. అంత గొప్ప పాండిత్యం ఉన్నది, కానీ నా విద్యను ఎవరికైనా చెప్తే నాకు పోటీగా వచ్చి మా వంశములో ఎవరికి తర్వాత తరం వాళ్ళు జీవించలేము అని ఆయన ఎవరికి విద్య చెప్పేవాడు కాదు. అంతేకాకుండా సమాజంలో 2 రకాలు. ఎవరికైనా ఏదైనా గ్రహశాంతి ఉన్నది అంటే వారికి తన అవసరాన్ని బట్టి ఆ పూజలు చేయించేవాడు, వాళ్ళ క్షేమం కొరకు కాకుండా. దానివల్ల అనేక రకాలుగా, ఇది శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను నేను. తర్వాత బ్రహ్మరాక్షసుడు జన్మిస్తాడు. అప్పుడు మరి అతడు అనేక రకాలుగా బాధపడుతూ నా జన్మ ఇంతేనా అంటే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, నీకు ఎవరైతే భక్తి కలిగిన వాడు, కులంతో సంబంధం లేదు, అట్లాంటి వాడు నిన్ను స్పృశిస్తాడో అప్పుడు మాత్రమే నీకు ఈ బ్రహ్మరాక్షసుడనే ఈ జన్మ వెళ్ళిపోతుందని చెప్తాడు. అందుకొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కులములో ఒక ఆయన మాలదాసరి, మాలకులం, కానీ ప్రతినిత్యము దేవాలయంకు వెళ్ళి పూర్వము వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడాలి. అప్పుడు రాజ్యాంగం అది. ఇప్పుడు రాజ్యాంగం ఏమిటో అప్పుడు రాజ్యాంగం వేరు. స్త్రీలని కాపాడాలి, గోవుల్ని కాపాడాలి, క్షత్రియుడైనటువంటి వాడు భుజబలాన్ని కలిగి ఉండాలి, బ్రాహ్మణుడైన వాడు జ్ఞానాన్ని కలిగి ఉండాలి, వైశ్యుడైనటువంటి వాడు ఓపికతో వ్యాపారం చేయగలగాలి. ఈ విధంగా చెప్పింది శాస్త్రం అది. అప్పటి దాన్ని పట్టుకుంటే ఇప్పుడు నిర్దిస్తూ ఉంటారు. అప్పుడు రాజ్యాంగమే అది. రాజ్యాంగం ప్రకారం పరిపాలించాలి 1000 ఏళ్ల క్రితం. అందువల్ల ఆయన తనకున్న భక్తితో ఇట్లాగే రాజశేఖర స్వామి లాంటి వాళ్ళు పూజ అర్చన అన్ని చేస్తుంటే బయట చక్కగా పాటలు పాడేవాడు. వేదము, వేదాంగము, ఇతిహాసము, మీమాంస, కావ్యము, జ్యోతిషము, తర్కము, వీటితో పాటు సంగీతం. భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడు. సంగీతము మంచి పాటల ద్వారా కూడా కైవల్యాన్ని పొందవచ్చు. అట్లా మనకు అన్నమాచార్యుల వారు, త్యాగయ్య, క్షేత్రయ్య, ఇక్కడనే మీ దగ్గర ఉన్నటువంటి రాకమచర్ల, వీళ్ళందరూ సంగీత సాధన ద్వారా కైవల్యాన్ని పొందారు, మోక్షాన్ని పొందారు. అందువలన చక్కని పాటతో శాస్త్రంలో ఏం రాస్తారంటే మంగళ కైసికి రాగమట. నేను అంత వెతికినా నాకు దొరకడం లేదు. అది 72 రాగాలు ఉంటాయి మొత్తము, వాడికి జన్యు రాగాలు ఉంటాయి. ఆ మంగళ కైసిక రాగం ఏదో అంటే ఎవరు చెప్పడం లేదు, అది ఎంతో ఉన్న స్వామి అంటుంటారు. ఎందుకంటే ఇవి విద్య, వేదమైన తర్వాత పురాణాలైనా ఈ సంగీత విద్య అయినా ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటాయి. అందువల్ల సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తే తప్ప రావు. ఒకసారి తుంబురుడు, నారదుడు అని 2 పెద్ద విద్వాంసులు, చాలా గొప్ప విద్వాంసులు. నారదుడు ఏమనుకునేవాడు, నేనే చాలా గొప్పవాణ్ణి, విష్ణుమూర్తి నన్నే పిలుస్తూ ఉంటాడు, నేను నారాయణ నారాయణ అంటూ ఉంటాను అని చాలా గొప్పవాడిని అని కొంచెం అహంకారం ఉండేది. ఈ పండితులైన వాళ్లకు, కవులైన వాళ్లకు, లేదా మన శ్రీసూక్తం చెప్తుంది, సంపద అంటే కేవలం డబ్బులు ఇవే కాదు. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతే శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్తుంది. అమ్మవారిని స్తోత్రంలో మధ్యలో వస్తుంది. అది
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ శ్లోకం వెంటనే శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మి సరస్వతి అంటే దీని అర్థం ఏంటంటే మనస్సు శుద్ధంగా ఉండడం మొదటి సంపద. సో లక్ష్మి అంటే ఎట్లా చెప్పింది చూడండి, శ్రీ సూక్తం అంటే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి అంటే ఇది ఎక్కడొస్తుంది? శుద్ధ లక్ష్మి, తర్వాత మోక్ష లక్ష్మి. మోక్షము కూడా సంపద. ధర్మము, అర్థము, కామము, మోక్షం ఇవి చతుర్విధ పురుషార్థాలు. అందుకే సంకల్పంలో అన్ని అయ్యగారు చెప్పి ధర్మ అను అనే యజమానితో అనిపిస్తారు. అర్థ ఇది కొరకు ఇవి తనకు సిద్ధించాలి. కామము అంటే కోరికలు తీర్చుకోవడం, తర్వాత అర్థము డబ్బు సంపాదించడం. రెండు ఇక్కడ ఉన్నాయి. దాన్ని ధర్మంగా సంపాదిస్తావా అధర్మంగా సంపాదిస్తావా మన చేతిలో ఉంటుంది. మోక్షం మన చేతిలో లేదు. ఎప్పుడు వస్తుంది అది? శరీరములో ఉండే జీవి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు. మోక్షం అంటే విడువబడుట. దేని నుంచి విడువబడుట? ఉపన్యాసం వింటూ ఉన్నారు, ఇది అయిపోయిన వెంటనే దీనికి మోక్షం. ఇవి తాత్కాలిక మోక్షాలు. చదువు అయింది, ఉద్యోగం వచ్చింది, చదువుకు మోక్షం. ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు 58 ఏళ్ళు, ఇప్పుడు 61 అయింది, దానికి మోక్షం. అంటే దాని నుంచి విడువడుతున్నావు. అట్లా ఆంతరంగికంగా నిన్ను ఆశ్రయించి ఉన్న ఒక జీవి ఉన్నది. అదే దాన్ని ఆత్మ అన్నాం, దాన్ని చైతన్య స్వరూపములో ఉన్న శివం అన్నాం. అది అంతరాత్మలో లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. అది వెళ్ళిపోయిందంటే దాన్ని ఏమంటారు? శివం అంటారు. అంతవరకు శివం. అది వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ మాత్రం అది నిరంతరం జీవించే ఉంటుంది. దానికి మరణం లేదు, రూపము లేదు. ఆ రూపము లేనటువంటిది ఎక్కడ గెలవాలి? పరమాత్మలో గెలవాలి. అదిగో యోగ ద్వారా, అదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా ఇలాంటి మహనీయుల్ని ఎవరు దర్శిస్తారో, చిన్నవాడైన ఇక్కడ వయసుతో సంబంధం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ లోక కళ్యాణం కొరకు చేస్తున్న ఇటువంటి ప్రాంతంలో మీరు ఏది చేసినా కూడా మీకు ఉన్నటువంటి సంపదలో కొంచెం ఈ కార్యక్రమాలు ఇటువంటి వాటిలో వెచ్చించిన అన్నదానముకో, ప్రతిష్టా కార్యక్రమాలకు, నిర్మాణానికో వారు చేసేటటువంటి ఆ యోగం మీకు కూడా సిద్ధిస్తుంది. దానివల్ల మోక్షం లభిస్తుంది. సాధారణ విషయం కాదు. ఎందుకు మనం అన్ని నిరంతరం అన్ని చేయలేం. ఇటువంటి సిద్ధులు తిరిగినటువంటి ప్రాంతం మన ఇళ్లలో ఉండవు. అవి అయ్యగారులం కానీ ఎవరైనా కానీ అది కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ కనుక మనం సంపాదన లేదా వయస్సు సమయము ఈ ఇంతకుముందు చెప్పారు కదా, సంపద అంటే కేవలం శుద్ధమైన మనస్సు, తర్వాత మోక్షము, మోక్షలక్ష్మి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి. శ్రీ అంటే సంపద. ఇక వరాలు ఇచ్చేటటువంటి అమ్మవారు వరలక్ష్మి. ఒక వరలక్ష్మి అక్కడ వస్తున్నది. అశుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. జయం అంటే మనం చేసే కార్యక్రమంలో విజయాన్ని పొందడం, అది కూడా లక్ష్మి. విద్యార్థి 10వ తరగతి బాగా చదువుతాడు, పరీక్ష రాస్తాడు, బాగా ఉత్తీర్ణుడైనాడంటే అది జయం. ఉద్యోగం వచ్చిందంటే జయం, అది జయలక్ష్మి. తర్వాత సరస్వతి అమ్మవారి విద్య. ఈ విధంగా ఆ సంపద గురించి చెప్పడం జరిగింది. అందుకే ఇవి కాకుండా రూప సంపద, కొందరికి రూపమే సంపద, కొందరికి కంఠ సంపద, కంఠమే సంపద. ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని ప్రసాదిస్తాడు. అందరికి అన్ని ప్రసాదించాడు. ఆ ప్రసాదించేటటువంటి వాళ్లకున్న ఆ సంపదను భగవంతుని పరం చేయాలి. అట్లా ఆ బ్రాహ్మణుడు చేయలేడు కాబట్టి ఏమైనాడు? ఆయన గంధర్వుడు కావలసిన వాడు బ్రహ్మ రాక్షసుడైనాడు. మరి ఈయన రోజు పాట పాడుతూ చక్కగా వెళ్ళొస్తున్నాడు. దూరంగా ఉంటుంది. ఇప్పుడు మేము చిన్నప్పుడు నడిచేస్తుంటే లాలపాడంటే నడుచుకుంటూ వచ్చేది.
ఇప్పుడు అందరూ లాల్ పహాడ్ అంటే ఎక్స్రోడ్లో అయిపోయింది. పహాడ్ అంటే గుట్ట కనిపెడింది, లాల్ అంటే ఎర్రబడితో ఉండేది. అట్లా ఉన్నటువంటిది క్రమక్రమంగా ఇంత పెద్ద గ్రామం అయిపోయింది. ఇది ఒక పట్టణంలా కనబడుతుంది ఇప్పుడు. అదేవిధంగా అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాడు. కోడి కూరితేనే లేవడం ఆ రోజుల్లో. వెనకటికి బ్రాహ్మీ ముహూర్తంలో దీనికి అట్లా ఒక పాట, తెల్లవారక ముందే పల్లె లేచిందని ఒక పాట ఉన్నది. అంటే అప్పుడు అట్లా లేచేవాళ్ళు కూడా. ఈయన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రతినిత్యం ఆ దూరంగా ఉండేది దేవాలయం వెళ్ళి అక్కడ తాను మధ్యాహ్నం వరకు ఆ తనకున్న గాత్ర సంపద చేత స్వామిని కీర్తిస్తూ లోపల అయ్యగారు వేద మంత్రాలతో రుద్రనమక చమకాలతో అభిషేకం చేస్తూ ఉంటాడు. ఈయన బయట పాటలు పాడుతూ ఉంటాడు. ఈయన ఆ కులం చేత లోపలికి వెళ్ళవద్దు కాబట్టి ఇప్పుడు చెప్తాను, దీన్ని తప్పుపడ్డద్దు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. అప్పుడు ఆ ధర్మం కాబట్టి అక్కడ నిలబడి బయట అయ్యగారు వచ్చి తీర్థం వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఏం జరుగుతుంది, మన బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం కలగాలి కదా. ఈయనే మహానుభావుడు ఉన్నాడు, ఈయన స్పర్శనే కావాలి. ఇప్పుడు ఇన్ని తరాలు అయిపోయింది, మన రాజశేఖర తరంతో నింపబడింది. ఎవరో ఒకరు పుడతారు, మరి ఈయనను తప్పించాలంటే జర శివ సంకల్పం. అది ఒకరోజు పిల్లి రావడం వల్ల కోడి ముందే కూస్తుంది. అది బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందే అర్ధరాత్రి చాలన సమయం అయిపోయింది కదా అని లేస్తాడు. లేదు తొందరగా కాలకృత్యాలు తెచ్చుకొని స్నానాది క్రియలు కూర్చుకొని బయలుదేరుతాడు. అర్ధరాత్రి సమయం. అదే శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్తారు. మర్రు తీగ అనే తీగ ఉంటుందట. ఆ తీగను ఎవరో దొక్కుతారో వాడు దారి తప్పుతారట. ఆ తీగ మేము చెప్తాం కానీ దాని ఫలితం తెలియదు. మా రహస్యంగా తెలుస్తుంది. నాకు కొంచెం మధ్యలో ఇట్లా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ మందులు అడుగుతాను, ఏం తీసుకోవాలి ఏం చేయాలని. దాని ఫలితం మాకు తెలియదు. అది మర్రు తీగ అని తీగ ఉంటుంది. ఆ తీగ నేను చూడలేదు, కానీ దాన్ని తొక్కితే దారి తప్పుతారట. ఆయన దారి తప్పాడు. దారి తప్పి రోజు వెళ్ళే దేవాలయానికి వెళ్లకుండా అర్ధరాత్రి సమయం చీకటి ఉన్నది, బ్రహ్మరాక్షసుడు ఉండే ప్రాంతానికి వెళుతున్నాడు. ఇక అక్కడ ఇన్ని రోజులు ఎవరు రాలేదు, దూరంగా చూస్తున్నాడు. ఈ రోజు నాకు ఆహారం లభించిందని సంతోషపడుతుంటాడు. ఇక దగ్గరికి వెళ్ళగానే వచ్చి ఆయనతో, ఇక నేను ఈరోజు ఆహారానికి వచ్చినామని చంపడానికి దగ్గరికి వస్తాయి. నీకు ఏం కావాలి? నా శరీరం కావాలి కదా. నేను ఇంటి దగ్గర ఒక సంకల్పంతో వచ్చాను. ఈరోజు అనుకోకుండా కోడి ముందు కూర్చుంది, దారి తప్పాను నేను. నా శరీరంలో ఉన్న మాంసం నీకు కావాలి. కానీ నేను సంకల్పం ఇంట్లో ఏం చేశాను, దేవాలయానికి వెళ్ళి నా గాత్రము చేత స్వామిని సేవించాలని నా యొక్క భావన. అందువల్ల ఆ పని చేసేస్తా నేను, తర్వాత శరీరం తీసుకో. అంటే నీవు తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చంపుతానంటే మనం వస్తామా మళ్ళా? ఆయన చాలాసేపు అసలు వాదోపవాదం జరుగుతుంది. పిడిగుద్దులు గుద్దుతుంటే ఈయన శక్తి కొలది ఈయన కొడతాడు. కొట్టిన తర్వాత చివరికి నేను నిరంతరం అర్చించే నా స్వామి పైన ప్రతిజ్ఞ అనగానే బ్రహ్మరాక్షసుని మనస్సులో కూడా చలనం వస్తుంది. అయ్యో, అంత భగవంతుడి పైన ప్రతిజ్ఞ పెడుతున్నాడు, నేను కొన్ని గంటలు ఆపుకుందాం చూద్దామని మనసు మారుతుంది. మరి సరే వెళ్ళిరా అంటాడు. వదిలిపెట్టగానే అక్కడికి వెళ్ళి చాలా కంఠంలో నుంచి రక్తం వచ్చే విధంగా పాటలు పాడతాడు. ఎందుకంటే చివరిది, ఇక ఈ శరీరం ఉండదు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. మనం ధర్మ సాధన కొరకు శరీరాన్ని ఉపయోగించుకుంటాం. మనం శరీరం ఎట్లా శిథిలమయ్యేది కాబట్టి శరీరం అన్నాం, దహనం అయ్యేది కాబట్టి దేహం అన్నాం. దేహం అంటే దహనయోగ్యమైనది, శరీరం అంటే శిథిలమయ్యేది. చిన్నగా ఉన్నప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. మేము ఇప్పుడు ఉన్నట్లు 10 ఏళ్ల తర్వాత ఉన్నాం. అందరం అంతే. ఇక ఈ శరీరంతో ఏమి పని ఉన్నది నీకు, ఈ శరీరం నీకు ఇస్తానని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ స్వామిని చాలా అర్చన చేసి చాలా గాత్రంతో అనేక రకాల రాగాలతో, ఈ రాగాలు అనంతంగా ఉంటాయి. అవి మనకు వెంకటేశ్వర సుప్రభాతం తర్వాత ఒక గద్యం చదువుతారు, దాంట్లో అనేక రాగాలు ఉంటాయి. దాంట్లో అన్ని రాగాలతో స్వామి పాటలు పాడతాడు. ఇక సాయంత్రం అయిపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం వచ్చేవాడు. బ్రహ్మరాక్షసులు అనుకుంటాడు, వీడు రాడనుకుంటాడు. చెట్టు ఎక్కి మీదగా హాయి ఇట్లా పడుకుంటాడు. ఆయన దూరం నుంచి వస్తుంటాడు. ఇక వీడు నిజంగా చనిపోతానని తెలిసి వస్తున్నాడు. వీడు సాధారణమైన వాడు కాదు.
ఈయన ముందు జన్మలో ఒక మహానుభావుని యొక్క పాద స్పర్శ వల్ల జన్మ విముక్తి అయితే తెలియదు. ఒక జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత మనం వెనకైపు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. కాబట్టి ఆయన ఎందుకు వస్తున్నాడు వీడు అని ఆయన వచ్చేలోపు రకరకాల ఆలోచన చేస్తాడు. నిజానికి శరీరము విడిచిపెడుతున్నాడు తన ఆహారం కొరకు అంటే ఈయన పాడే పాటలో ఏదో శక్తి ఉన్నది, అనంతమైన శక్తి ఉన్నది. ఇక వీడిని చంపకూడదు. వీడు ఏ పాట అయితే పాడినాడో ఆ పాట వల్ల వచ్చే శక్తుల్ని తనకు ప్రసాదింపజేసుకోవాలి, అడగాలి, కోరాలి అని నిశ్చయించుకొని దిగుతాడు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఈ శరీరం ఎన్ని రకాలుగా మరణించబడుతుందో గ్రంథంలో 10 పేజీలు రాశారు. ఎన్ని రకాల రోగాలు ఉంటాయి దాంట్లో కరోనా అనే రోగం కూడా ఉన్నది. అనేక రకాల రోగాలు ఇన్ని రకాలుగా పోతుందయ్యా. మన శేషప్ప కవి ఒక పద్యం రాస్తాడు. శతవత్సరముల దాకా మితము చెప్పిరి కాని, 100 సంవత్సరాలు చెప్పారు కానీ ఇది ఎక్కడ పోతుంది? ఊరి ఎందో లేక ఉదకమందో, అగ్ని ఎందో లేక అడవి ఎందో. అగ్నిలో పోతాము, అడవిలో పోతాము, ఊరి మధ్యలో పోతాము అని చెప్తాడు ఆయన. అదిగో అట్లా అనేక రకాల రోగాలతో పోయేదయ్యా. నా పూర్వజన్మ సుకృతం, నేను ఎంత పుణ్యం చేశానో ఈరోజు నా శరీరం నీకు ఆహారం అవుతున్నదంటే నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఆవు పాలిస్తూ ఉన్నాయి, అది ఇతరులకు ఉపయోగపడుతున్నాయి. చెట్లు ఫలాలను ఇస్తూ ఉన్నాయి, అవి మనమంతా తింటూ ఉన్నాం. నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటి నీళ్ళు అవి తాగడం లేదు. అనేక రకాలుగా మనం వినియోగించుకుంటున్నాం. అదిగో ఈ శరీరం నీకు ఉపయోగపడుతున్నది. ఏ రోగం వచ్చిపోయినా, ఏ రకంగా వెళ్ళినా ఇది ఉపయోగమయ్యేది కాదు. ఇది తొందరగా స్వీకరించంటాడు. ఈయననేమో, స్వామి నన్ను క్షమించాలి, నీవు నన్ను ఇంత యుద్ధము చేసి అనేక రకాల చివాట్లు నేను తిట్టినా కూడా నువ్వు పట్టుబడి వెళ్ళి స్వామి సేవలో నీ యొక్క గాత్రము చేత ఆ పాటలు పాడొచ్చున్నావు కదా, దాంట్లో ఏదో పుణ్యం ఉన్నది. ఆ పుణ్యాన్ని మొత్తం నాకేమో, నీకు చక్కని గాత్రం ఉన్నది, నువ్వు కొత్తగా మన సంపాదించుకుంటాడు. చూడండి ఈయనేమంటాడు, నేను నీకు ఏం వాగ్దానం చేశాను? నేను పాటలు పాడడం వల్ల వచ్చే పుణ్యం ఇస్తానని వాగ్దానం చేశానా? నా శరీరం ఇస్తానని వాగ్దానం చేశాను. కాబట్టి శరీరం తీసుకో అంటాడు. ఈయన తొందరగా స్వీకరించు, నువ్వు ఏ రకంగా చేస్తావు, దీన్ని ఖండిస్తావో లేక అదేగా మింగుతావో నీ ఇష్టం. ఈయననేమో ముందుకు వెళ్తాడా, ఉదయమేమో పైన పడి సంహరించడానికి యుద్ధం చేస్తే ఇప్పుడే వెనక్కి వరకు పారిపోతున్నాడు ఆయన. ఇది భోజనం చేయంటాడు, ఇలా చేయడు. చివరికి సగం, ఆ ఫలితంలో సగం ఇవ్వమంటాడు. నేను ఇవ్వను అంటాడు ఆయన. నీకు ఏం వాగ్దానం చేశానో అదే వాగ్దానం, ఆ పుణ్యం ఇక్కడ వస్తుందయ్యా. ఈ శరీరం మళ్ళీ రావచ్చు ఏ జన్మలోనైనా. 84 లక్షల జీవరాశులలో చక్రాల పంక్తిని గచ్చతి భాగ్య పంక్తి, పునరపి జననం పునరపి మరణం. ఒక చక్రములో ఉన్నటువంటి తిప్తే మళ్ళీ ఎట్లా వస్తుందో ఈ జన్మలో కూడా 86 లక్షల జీవరాశుల తర్వాత మళ్ళీ రావచ్చు మానవ జన్మ. పుణ్యం చేస్తే వెళ్ళిపోతాం, పరమాత్మలో కలుస్తాం. కానీ ఈ పుణ్యం మళ్ళీ కూడా వస్తుంది, పుణ్యం రాదు. ఈ దేహం ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్నారు మీరు, ఇది పుణ్యమే, మీకు తెలియదు. భాగవతం చెప్పింది, తను హృద్భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయును సంకీర్తనలు చింతనంబను నీ 9 భక్తి మార్గముల. ఈ 9 నవవిధ భక్తులలో శ్రవణం, వినడం కూడా ఒకటి. అందులో రోజు వందనం అర్చనం చేయడం వేరు. ఇటువంటి ప్రతిష్ఠ చేసేటప్పుడు మీరు ధాన్యము ఒక దోసుడి పోసిన, ఒక పుష్పం పెట్టినా, మీరు ఈ క్రియలు 3 రోజులు, ఈ 2 రోజులు, రేపటి వరకు ఏది చేసినా అనంత పుణ్యం వస్తుంది. దానివల్ల అది పుణ్యం వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుస్తుంది? తెలియదు. ఇదేం సంపద? ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మిక సంపద అంటేనే ఆత్మ సంబంధమైన సంపద. మిగతావన్నీ లౌకిక సంపదలు. మనకి ఇల్లు కట్టుకున్నాం, ఉద్యోగం వచ్చింది,
భోజనం చేస్తున్నాం, డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ తింటాం, తొందర రోగాలు వస్తే తొందర పోతుంది, లేదా డబ్బులు ఎక్కువనే పెద్ద ఇల్లు కట్టుకుంటాం. ఇవన్నీ ఏమిటివి? లౌకికమైన సంపదలు, అంటే భౌతిక సంపదలు. భౌతిక శరీరం ఉన్నంత వరకే ఉండే సంపదలు ఇవి. ఈ భౌతిక శరీరం వెళ్ళిపోయిన తర్వాత అది ఆధ్యాత్మిక సంపద. అప్పుడు కనపడుతుంది దీని యొక్క విలువ, ఇప్పుడు తెలియదు. అదిగో ఆ విధంగా శ్రవణం వల్ల, అర్చనం వల్ల, ఇక్కడ ఏ సేవ, ఒకరికి అన్నది భోజనం చేసినావు, 10 మందికి అన్నం వడ్డించు, నీ దగ్గర ఉన్నది అన్నదాన సమయంలో సహకరించు, దాతగా నువ్వు అక్కడ వ్యవహరించు. ఇవన్నీ పుణ్యకార్యాలని చెప్పింది మన ధర్మశాస్త్రాలన్నీ. అందువల్ల శ్రవణం అంటే వినడం, వినడం వల్ల కూడా పుణ్యమే లభిస్తుంది. మరి ఇటువంటి పుణ్యం ఎప్పుడు లభిస్తుంది? శరీరాలు ఉన్నప్పుడు లభిస్తాయి. శరీరం పోయిన తర్వాత మనం వింటామా? రాజశేఖర స్వామి నన్ను పిలుస్తాడు, పిలుస్తే నేను వస్తానా? వచ్చినా మీరు వింటారు, అయ్యో దయ్యం పోయొచ్చు అంటారు అందరూ, అన్నారా? ఎవరు వినరు. కాబట్టి ఏమిటి? శరీరానికి అంత ప్రాధాన్యత ఉన్నదయ్యా. మరి ఈ శరీరంతో నేను పుణ్యాన్ని సంపాదించుకున్నా, నువ్వు నీ భోజనం చేస్తాను, చంపుతావు, తర్వాత ఆ పుణ్యం అట్లే ఉంటుంది నాకు, అది ఆధ్యాత్మిక సంపద. అది నీకు నేను ఎట్లా ఇస్తాను? నేను ఇన్ని రోజులు కష్టపడ్డది నీకు ఇవ్వను. ఇక చివరికి చాలా అనేక విషయాలు ఉంటాయి దాంట్లో, అవన్నీ చెబుతూ పోతే సమయం చాలా పెరిగిపోతుంది. అసలు దేహం ఏమిటి, ఈ జీవం ఏమిటి, ఈ జీవి ఎట్లా ఉద్భవిస్తాడు, ఈ జీవి యొక్క పూర్వజన్మ పుణ్యఫలం ఏంది, పాపఫలం ఏంది, అనేక రకాలుగా పిండోత్పత్తి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అవన్నీ విషయాలు ఇద్దరు మంది వాదోపవాదమైన తర్వాత అప్పటికి నేను ఇవ్వను అంటే ఈ బ్రహ్మ రాక్షసుడు వెళ్ళి గట్టిగా పాదాల పైన పడతాడు. పాదాలు స్పర్శ తాకింది కదా, ఇలా వెంటనే గంధర్వుడు. అందుకే గంధర్వుడు, అయ్యా ఇలాంటి మహానుభావుడు స్పర్శ ఎప్పుడు తాకుతుందో నాకు శాప విమోచనమైంది, ఆ భగవంతుడే పంపాడు, కాబట్టి ఇప్పటి నుంచి నేను చాలా పద్ధతిగా నియమావళితో జీవిస్తానని నాకు శాప విమోచనం చేసినామని పెడతాడు. అదిగో అట్లా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ వాక్కు అనంతమైన శక్తి ఉంటుంది. ఈ శ్రవణం వల్ల కూడా మీకు ఆ భగవంతుని యొక్క భక్తిలో నవవిధ భక్తులలో ఇది ప్రధానం. ఈ నవవిధ భక్తులే కాకుండా ముగ్ధ భక్తి, మూఢ భక్తి అని ఉంటుంది. మూఢ భక్తి అంటే కన్నప్ప, మీకు అందరూ తెలిసినటువంటిది. ఆ కన్నులు తీసి కూడా పెడతాడు. అయ్యో నా స్వామికి కన్నుల నుంచి నీరు కాలుతుంది, కన్నుల నుంచి అనగానే ఒక కన్ను తీసి పెడతాడు. ఒక కన్ను పెట్టగానే రెండవ కన్నుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మరి రెండవ కన్ను పెడితే కనపడదు కదా, ఎక్కడ పెట్టాలి? ఈ కాలు ఉన్నది అక్కడ, ఆ కన్ను ఎక్కడ ఉంది అక్కడ తంతున్నాడనే భావన కాదు అది. మూఢభక్తి ఎక్కడ? కాలు ఆ బొటన వేలు పెడితేనే కన్ను ఉన్న స్థానంలో పెట్టగలుగుతాడు. అట్లా రెండవ కన్నును తీసి పెట్టే ముందు అయ్యా నీ మూడవ కన్ను నుంచి కాలితే నేను ఏం చేయలేను అని అట్లా ఆ రెండవ కన్ను పెట్టడానికి ఆ కాలు పెట్టి ఆ కన్నును వీకి అక్కడ అతికిస్తాడు. అది మూఢభక్తి. పరమశివుడు మళ్ళీ ఆయనను అనుగ్రహిస్తాడు. ఇక ముగ్ధ భక్తి అంటే అమాయకమైన భక్తి. మనకు బసవం పురాణంలో అనేక కథలు అంటే జరిగినవి ఉన్నాయి. ఒక పెద్ద మహాదేవి అని, ఓ రుద్ర పశుపతి అని, ఉడయూరు కన్నప్ప అని, గుడగూచి అని, ఇట్లా అనేక రకాల కథలు జరిగినవి ఉన్నాయి. ఇట్లాగే ఒక అమ్మాయి చిన్నగా ఉన్నది, అమాయకంగా ఉన్నది, ఎప్పుడు కూడా తండ్రి చేస్తున్న పనులు చూస్తున్నది, కానీ ఆమె ఎప్పుడు ఈ వ్యవహారం గురించి తెలియదు. ఒకరోజు అందరూ ఊరికి వెళుతున్నారు. తండ్రి పేరు శివదేవయ్య. ఆ రోజుల్లో వివాహాలు జరిగితే 15 రోజుల ముందు వెళ్ళేవాడు, దగ్గర చుట్టాలు. పసుపు దంచే దగ్గర నుంచి మళ్ళీ 18 గుంజలు వేయడం అంటారు, అంతవరకు ఉండేదా. బంధువులు అంటే అట్లా ఉండేది, అన్ని పనులు చేసేది. పాలు నుంచి నీళ్లు కొద్ది మోసుకొచ్చేది. మా చిన్నతనం కూడా చేసినాం. నేను జ్యోతి పెళ్లి కూడా నేనే చేసిన ఇక్కడ పెళ్లి కూర్చోడు. అది అప్పుడు పెళ్లిలో అట్లా ఇంటి ముందరనే మంచిగా పందిరి వేసి ఆ భోజనాలు ఆ రుచే వేరు. ఇప్పుడు అటువంటివి ఇప్పుడు అన్ని కోల్పోయినాం మనం. అనేక ఖర్చు పెడుతున్నాం, కానీ అప్పుడు అనుభూతి ఇప్పుడు లేదు.
అది అట్లా వీళ్ళు వేరే ఊరికి పోతున్నారు. వేరే గ్రామానికి వెళుతూ ఉంటే ఇక అమ్మాయిని పిలుస్తారు. పిలిచి అమ్మ, మేము ఇట్లాగే రాజశేఖర స్వామి పూర్వులు లింగ ప్రతిష్ఠ చేసిండు ఆయన. ఆ లింగం ప్రతిష్ఠ చేసినప్పటి నుంచే మనం అందరం బాగున్నాం. మనం పూర్వుల నుంచి ఆ మఠానికి నడుస్తున్నాం. రోజు పాలతో అభిషేకం చేసిన మరవలేదమ్మా, నువ్వు పోయి పాలు సమర్పణ చేసి రావాలి. ఇప్పుడంటే ఊరు మధ్యలో, ఊరు బయట ఉండే వెనుకటి పీఠ మఠాలని వెనుకటికి శివాలయాలు కానీ ఆలయాలు ఊరికి దూరంగా ఉండేవి. మనం దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నాం. శ్రీశైలంలో కూడా గుట్టల్లో ఉన్న దగ్గరికి అనేక వసతి గృహాలు ఏర్పాటు చేసి మనం మొదలు పోగానే రూమ్ దొరుకుతుందా ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజుల్లో చెట్ల కిందనే కూర్చొని వంట వండి పాతాల గంగలో స్నానం చేసి మడితో వండి స్వామి ఇంత లైన్లు ఇవన్నీ ఉండేవి కాదు. చక్కగా నైవేద్యం పట్టి అందరూ భోజనం చేసి రాత్రికి భజన చేసి 4 రోజులు ఉండి అట్లా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో భక్తి వేరు. మరి ఈయన కూడా ముందు పోతున్నారు కాబట్టి ఇక పాలు ఆరగింపబెట్టాలమ్మా, అనూచారంగా వస్తున్నది. ఎట్లా అయితే మఠానికి అనూచారంగా అంటే పరంపరగా వస్తున్న పద్ధతిని ఎట్లా ఈ తరంలో కాపాడుతున్నారో అది అదే విధంగా ఆ తాత ముత్తాత నుంచి వస్తున్నది. అక్కడ వెళ్ళి పాలు ఆరగింపు చేసి రావాలి. మనకు మంచి జరుగుతున్నది, మన వంశం నిలబడుతున్నదని ఆ బిడ్డకు పిలిచి చక్కగా మాటలు చెప్తూ, ఒడివిన మా వ్రతం బెడవకు మమ్మ, బడరునకు పాలారగింపును బెట్టుమమ్మ, మాయమ్మ మా తల్లి నీకొక బొమ్మయు బొమ్మ పొత్తికయు. వర్ణన అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు బొమ్మలు తీసుకొని ఆ బట్టలు గట్ట ఆడుతూ ఉంటారు. మేము వ్రతం పెట్టుకున్నామమ్మా, చిన్నపిల్లలు కదా, మేము ఆ నియమాన్ని తప్పకు, పాలు రోజు స్వామికి ఆరగింపు చేయి, మీకు మంచి బొమ్మ తీసుకొస్తాం, ఆ బొమ్మకు కట్టడానికి బట్టలు తీసుకొస్తాం. అటుకులును గూడడుకులును అంటే అటుకులు బెల్లం. ఇప్పుడు చాక్లెట్లు వచ్చినాయి, అప్పుడు అటుకులు బెల్లం అంటే చాలా ప్రీతికరంగా ఉండేది. ఇవన్నీ చేస్తామని మారాకు మమ్మ, మాయమ్మ మరవకు మమ్మ అని అనేక రకాలుగా చెప్పి ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఈమె అనుకుంటుంది శివుడికి పాదాలకి అంటే పాలు తాగుతాడు అనుకుంటుంది. ఉదయం తొందరగా లేచి చక్కగా పాలు వెతికి, చిన్నప్పున్న తరంలో చిన్నప్పుడే తల్లిదండ్రులు అన్ని పాలు నేర్పేవాళ్ళు. పనులు చదువుతో పాటు అన్నీ వచ్చేవి. ఆ పాలెట్ల వెతికిందని ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు ఉదయం లేవగానే బండెడు బట్టలు వెనుక వేస్తారు. ఇట్లా 2 రకాల షూజులు, బస్సు ఎక్కి పోయేది వచ్చేది. ఏం చదువుతున్నది ఇప్పుడు. అప్పుడు పనితో చదువుతో పాటు పనులని చెప్పేది. మరి ఆ రోజులు అట్లా కాబట్టి ఆమె పాలు వెతికింది. చక్కగా ఊరు బయట ఉన్న ఇట్లాగే ఆలయంకి వచ్చింది. అది మహాన్వితం, మహిమాన్వితమైన లింగం. అది కూడా ఆ లింగాన్ని రోజు పాలు వస్తున్నది. సరాసరి స్వామికి చూపిస్తున్నది పాలు. అక్కడికి రాగానే తండ్రి చూపించి వెళ్ళేవాడు. ఈమె మనకున్నది పాలు ముందర పెట్టింది. శివలింగ తాగు తాగు పాలు తాగన్నది. ఆయన తాగాడు. అయ్యో మా నాయన పోస్త తాగుతో నేను పోస్త తాగవా, ఏమైంది నీకు, నేను చిన్న పిల్లలని సిగ్గైతున్నదా అని అట్లా వెళ్ళి బయటకు వెళ్ళి దాక్కుని ఆ శివలింగాన్ని చూస్తుంది. కూర దిక్కును చూచు మారారి చూచు. నేను దాక్కుని ఉంటే ఏమైనా పాలు తాగినట్టయితే తక్కువైతాయేమో, తక్కువైనా చూస్తే పాలు అట్లే ఉన్నాయి. తాగితే ఏమవుతుంది, ఆ లింగాన్ని అతుక్కుంటాయి. లేవు, మరి ఏం చేయాలి, ఈయన ఎందుకు తాగడని రకరకాలుగా చాలా పెద్దగా ఉంటుంది. ఇది బసవ పురాణంలో ఉన్నది ఈ కథ. ఇది శివాలయం కాబట్టి, శివ ప్రతిష్టాపన కాబట్టి ఇవి చెప్తున్నాను మీకు. ఇవి వేడిగా ఉన్నాయా, చక్కెర తక్కువ కలిపినా, పాలు ఒకటి తెచ్చిన, కడువేడియో నీరు గలసినవనియో ప్రాచియో విరిగెనో కమ్మవల్వమినో. రాచి పట్టినయా, ఎక్కువ వేడిగా ఉన్నాయా, కమ్మగా లేవా. తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా అడుగుతారో, పాలు తాగుబెట్ట, పాలు తాగు ఎందుకు మంచిగా లేవా అని ఎట్లా అడుగుతారో శివుడిని అట్లా అంటున్నది. ఏమైంది చెప్పు, ఏమైంది, నీకు ఏమవుతున్నది, ఎందుకు తాగవు, ఇది ఇష్టం లేదా, అయితే నువ్వు కొన్ని తాగు, తర్వాత నేను కొన్ని తాగు, కొన్ని తాగు మొదలు అని మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళా నిలబడి మళ్ళీ చూస్తుంది. ఇట్లా మధ్యాహ్నం వరకు
ఎందుకు తాగని అని ఏడుస్తుంది, పటపట కాలు కొడుతుంది. చిన్నపిల్లలు తినకపోతే పాలు తాగకపోతే తల్లులు ఏ విధంగా తాగురా పని నాకు పని చేయాలని అనుకుంటారు. ఇప్పుడు తల్లి ఏ విధంగా చేస్తుంది ఆ విధంగా పటపట కొట్టు నువ్వు తాగుతావా తాగొచ్చుతున్నావు అడుగుతున్నావు రావా పాలు తాగు. మా మఠమున సోదరి మఠమున పాశంబు తెచ్చద మున్పాలు. మఠంలో మా గంట మఠం ఉన్నది, మరి పాశం ఉంటుంది, పాశం తెస్తారు, భక్ష్యాలు ఉంటాయి, భక్ష్యాలు తెస్తా. ఉట్టిపై బాణలో నెయ్యి ఉన్నది, బాణలో నెయ్యి ఉన్నది, ఎందుకంటే ఉట్టి కట్టేవాళ్ళు ఇట్లా పైన అవన్నీ ఉన్నాయి. రేపు అన్ని తీసుకుని వస్తే ఇప్పుడు ముందు పాల్తాము. ఇక ఇది కూడా చాలా పెద్ద వర్ణనే. ఇక ఎంతసేపటికి ఉలుకడు పలకడు ఉబ్బులింగడు. ఇక వీరశైవాచార వ్రతంలో సదాచారము, లింగాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారం అని పంచాచారాలు ఉంటాయి. పంచ ఆచారాలలో శివాచారము అంటే శివనిందాకరం దృష్ట్వా, ఎవడైనా శివుణ్ణి నిందిస్తే, శివస్వరూపములో ఉన్న జంగమయ్యను నిందిస్తే, ఘాతయే అథవా శపేత అని చెప్పింది శాస్త్రం. పూర్వం కాబట్టి కొట్టు అని చెప్పిన శక్తి ఉంటే, లేదా శపించువాడు. శివాచార లక్షణం అది. శివుడి ముందు అబద్ధం ఆడిన ఇది తప్పు. అందుకే ఏమేమనుకుంటది, మా నాయన వచ్చిన తర్వాత నీవు తాగనట్టయితే ఈ పాలెక్కడో పారబోసినావని, లేదా అమ్ముకొని ఏవో చిరుదిండు తిన్నాడని నన్ను ఏం చేస్తాడు, నన్ను శివద్రోహిగా భావించి నన్ను సంహరిస్తాడు. ఈ శివాచార లక్షణంలో ఇది ఉన్నది. అందుకే వీరశైవ అంటే శివుని పట్ల వీరత్వాన్ని ప్రదర్శించేవారు, వీర భక్తిని. అందువల్ల నాన్నగారు వచ్చిన తర్వాత ఎట్లయినా నన్ను చంపుతాడు, ఇక నేను ఇప్పుడే చనిపోతానని లింగాన్ని గట్టిగా పట్టుకుంటది. పట్టుకుని ఒకే దెబ్బతో తల రెండు ఒక్కలు కావాలి. మళ్ళా ప్రాణంతో గిలగిల కొట్టుకోదు. రెండు దెబ్బలు తాకితే మళ్ళా కొట్టుకుని రాదు. అది గట్టిగా శక్తి అంతా తీసుకొని లింగానికి ఇట్లా కొట్టబోయే లోపం మెత్తని చేయగలుగుతుంది. శివుడు ప్రత్యక్షమై ఇట్లా పైకి లేస్తాడు. ఆ హసితాస్యుడై ఆ రుద్రుడు నవ్వుకుంటూ గదవ బట్టి పైకి లేపి, ఏమమ్మా అడగగానే నువ్వు ముందు పాతాడు. ఆమెకి శివుడు వచ్చాడు, ఇతడు నేను ఎన్ని గంటలకు వచ్చినాడు, నేను ఎప్పుడు పాతాను, ఇప్పుడు వస్తాను మొదలు పాదు. మరి ఉన్నది కదా నీ పెళ్లి నీకు చేయకపోతే అడుగు, నేను మా నాయన ఊరు నుంచి రాని ఉదయం వస్తే దయమాలి మొదలు పాత మొదలు ఆయన బుడాశంకరుడు గజాసురుడు తపస్సు చేసి నీవెవ్వరికి వరాలి వద్దు, నా కడుపులోనే ఉండాలంటే కడుపులో పోయినాడు ఆయన. బాణాసురుడు నీవు పూర్వం పశుపతి పాదు, దక్షిణే పాదు శంకర, పశ్చిమే పాదు విశ్వేశో, నీలకంఠ స్తోత్తరే ఈశాన్యాం పాతుమేశ్వరో, అగ్రేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతుమేరుద్రో, వాయవ్యాం నిర్లోహిత, ఊర్ధ్వే త్రిలోచన పాదు అధరాయాం మహేశ్వర. దశ దిక్కులలో నీవే కాపాడుతుంటావట కదా. ఇప్పుడు శక్తి విడుదల తపస్సు చేసి మరి ఎన్నిమంటారు ఆయన, ఈ వాచ్మెన్లు వీళ్ళందరూ లాభం లేదు, మా దగ్గర గేట్ దగ్గర కాపలు ఉంటుంది. దశ దిక్కులకు అధిపతి అయినప్పుడు ఎవడు లోపలికి రాడు అని గేట్ దగ్గర కాపలా పెట్టుకుంటాడు. ఎవరు, బాణాసురుడు. అందుకే భక్తుడు అంటాడు, నిను నా వాకిలి గావుమంటినో, మరు నీలాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో, ఎంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో. ఇట్లా రాజశేఖర్ లాంటి వాడు చక్కగా ప్రతిష్ట రోజు అధివాసం చేసి శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసిపోతున్నాడు. ఇటువంటి వాళ్ళని కాపాడకుండా నిన్ను నెమ్మిందగా విశ్వసించు సుజనానీకంబు రక్షింపజేసిన ఇట్లాంటి వాళ్ళని కాపాడవయ్యా అంటే, నువ్వు కాపలా వాడి దగ్గర వాడిని కాపాడతావు, వాడు ఇంగ్లీష్ వాడిని కాపాడతావు. ఇక్కడ శాస్త్రీయంగా పూజ చేసి నీకు అన్ని పద్ధతిగా చేస్తుంటే ఇక్కడ చూడవాలి అంటాడు ఒక భక్తుడు. ఇక్కడ కోపం వస్తుంది. ఎన్ని చేసినా కష్టాలు వస్తున్నాయి, ఎన్ని లోక కళ్యాణం చేస్తూ కూడా జనాలు ఏదో అనుకుంటున్నారు. ఇవన్నీ ఏమిటిది, ఏం చేస్తున్నావా నువ్వు అని ఏం చేస్తానంటే నిందాపూర్వక స్థుతి, నిందిస్తున్నాయి. నిన్ను నా వాకిలి గావుమంటినో, వాకిలంటే ద్వారపాలకునిగా కావుమన్నా బాణాసురుడు పెట్టాడు.
కన్నప్పనేమో ఇంగిలిచ్చి తినమన్నాడు. ఇవన్నీ చేయమంటున్నాను అంటాడు. అది ఓ బాణాసురుడేమో కాపలాగా ఏమన్నాడు. ఇట్లా ఒక్కొక్క రాక్షసుడు, భస్మాసురుడేమో ఎవరినైతే మీద చేయ భస్మం కావాలని ఇలా తథాస్తు అనగానే ఆగు నేను ఇన్నేళ్ళు తప్పని చేస్తే 10 నిమిషాల్లో రావాలి ఆగన్నాడు. శివుడు భక్తవత్సరుడు. ఏం చేస్తావు ఆయన, నీవు ఇచ్చిన వరం నిజమా కదా? 10 రూపాయల వస్తువులు తీసుకోగానే ఇది డూప్లికేట్ 10 దిక్కులు చూస్తాం నేను. మరి ఇన్నేళ్ళు తపస్సు చేస్తే నీవు ఇచ్చిన వరం నిజమా అబద్ధమా? మళ్ళీ నీవు పోయినావంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు? రావు. మరి ఏం చేస్తావు ఆయన? చుట్టూ ఎవరు లేరు, నేను ఎత్తిమే చేయి పెడతా. నువ్వు భస్మమైన అనుకో, నీవు ఇచ్చిన వరం నిజమంటాడు వాడు. ఇచ్చిన పాపానికి పరిగెత్తుతాడు శివుడు. ఇది ఇలాంటి బుడాశంకరుడు ఈ అమ్మాయి తిడుతుంటే నీవేమనుకుంటున్నావు? నువ్వు ఉదయం వస్తే 2 గంటల వరకు 3 అవుతున్నది. ఈ అమ్మాయి ఎట్లా తింటుంది? నీ పని ఇప్పుడు చేయను నేను. ఊరు నుంచి మా నాయన రాని, మా అమ్మ రాని, నీ పెళ్లి చేయకపోతాడు మన మామూలు అంటాం అని ఆయన గడగడగడ నవ్వుకుంటూ తాగుతాడు. ఇక నా పాత్ర నాకు పని గట్టిగా లాక్కుంటుంది. ఇగో నేను చెప్తున్నాను, నీకేం కావాలి? ఇప్పుడు భక్ష్యాలు కావాలన్నా, పాయసం కావాలన్నా, పాల మాత్రం తేవాలన్నా అని పరమశివుడిని అడిగి వెళ్ళిపోతుంది. ప్రతినిత్యం ఆ పాలు తెస్తుంది. పరమశివుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు మంచి భక్ష్యాలు, ఒకరోజు పాయసం, ఒక రకాలుగా శ్రావణ మాసం వస్తుంది. మా మఠంలో మంచి నెయ్యి ఉన్నది, భక్ష్యాలు తెచ్చారు భక్తులు. భక్తులు ఏమి చేస్తే అది ప్రీతి అని అన్ని మఠంలో ఉన్నది తీసుకొని వస్తుంది. ఎందుకంటే వీరశైవ సిద్ధాంతాన్ని అనుసరించి రాసిన గ్రంథాల్లో ఉన్నాయి చెప్తున్నాను మీకు. ప్రీతికరంగా స్వీకరిస్తున్నాడు. ఇక పరీక్ష ఎన్ని రోజులు ఎవరైతే కష్టపడి నిజమైన భక్తితో ఆ పరమశివుణ్ణి కొలుస్తూ ఉంటారో వాళ్ళనే పరీక్షిస్తాడు. దుర్మార్గులకి అంత దూరం ఉంటాడట. ఆయన అడగకపోతే 10 సార్లు మందయిస్తే పోలే ఎక్కడికి పోతాడు, ఇక్కడ దగ్గరికి రానివ్వకుండా. అందువల్ల మఠము దగ్గర వస్తున్నారు, మీరు కూర్చుంటున్నారంటే అది భగవంతుని యొక్క సంకల్పమే. ఒకరోజు రానే వచ్చింది. ఎప్పటిలాగే ఊరు బయట ఉన్న శివాలయంలో పానాలు గుట్టుబెట్టి దాన్ని మంచిగా తాగడం. ఆమె ఖాళీ పాత్ర తీసుకొని వస్తుంది. ఊరికి పోయిన వాడు ఇది వస్తున్నారు తల్లిదండ్రులందరూ. తండ్రి అడిగాడు, ఏమమ్మా పాలు ఎక్కడ ఉన్నాయి? అదేం నాయన, ఇది విచిత్రంగా ఉన్నది. నీవే కదా శివునికి పాలాలకి పెట్టమన్నాం. మనం సాధారణంగా ఏం చేస్తాం? నైవేద్యం పెట్టి ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వర ఓం ప్రాణాయ స్వాహ మా పాకి చూపిస్తాం, అపానాయ స్వాహ. అందుకే శివునికి సోమవారం భక్షణ అంటే ఇష్టం. అయ్యగారు ఏమి ఇష్టం ఉంటే చెప్తాం. మంగళవారం దద్యోజనం అంటే ఇష్టం. మనకి ఏమి ఇష్టమో ఆ రోజు ఆ నైవేద్యం పెట్టుకొని స్వామికి చూపెట్టి మనం తింటాం. మళ్ళీ ఇంకోటి చెప్తారు, అది నివేదనాలు చూడంటే కదా మంచి తయారు చేసి పెడతారు, వేరొకరికి ఇవ్వద్దు. అంటే ఈ విధమైన నైవేద్యం ఆయన పెట్టింది. ఈ రోజులు పాలంటే కొన్ని అట్లా పెట్టి మిగతా తీసుకొని వచ్చి ఆయన ఇంట్లో వాడుకొని బయట వాటిని నమ్మి జీవిస్తున్నాడు. ఈయన ఏమైనా పాలెక్కడంటే ఇదేమి చోద్యం నాయన, నీవే కదా శివునికి పాల రోజు మంచిగా తాగుతున్నాయి. నిన్న భక్షాలు తీసుకుపోయాను, మొన్న పాయసం తీసుకుపోయాను, మొన్న ఏమడి కూడా తెలుసా పులిహోర అడిగింది. ఈయన చిన్నపిల్ల కదా, నీ శరీరం పైన మైమరచి ఎక్కడ పారబోసినావో, ఎక్కడ చిరుతిట్లు తిన్నావో, గొప్ప గొప్ప మహానుభావులే ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేస్తే కనిపించని ఆ పరమశివుడు రుద్ర నమక చమకముల చేత, మహాన్యాసుల చేత నిరంతరం పూజలు చేసే వాళ్ళకి కనపడలేదు. అటువంటి నీకు ముందరికి వచ్చి శివుడు పాలు తాగడా అని కోపం వస్తుంది. నిజము ఆయన తాగినట్టే. ఆయనకు నిద్ర పట్టడం లేదు. శివుని ఉద్దేశించి అబద్ధమాడుతున్నావు నువ్వు. అబద్ధమాడితే నీ యొక్క శరీరాన్ని 1000 ముక్కలు చేస్తాను నేను అని ఈయన గట్టిగా అంటుంటాను. ఆయన రేపు ఉదయం రానిన్నాడు. ఇగో మొదటి రోజు రాలేడు. ఆయన నువ్వు వస్తున్నావంటే వస్తుడు రావడం మెల్లమెల్లగా నా వెనుకొని దాక్కుంటున్నాను అంటే మెల్లగా లింగపసాయితం అనే ఖడ్గం ఉండేది ఆ రోజుల్లో. శివనింద జరిగితే చేతనైతే సంహరించడం, లేకపోతే తనను తాను ఖండించుకోవడం. వీరశిరో మండపం అని శ్రీశైల క్షేత్రంలో ఉన్నది. ఇప్పటికీ పెద్ద నంది ఉన్న ప్రాంతంలో ఆ స్వామిని చూసిన కనులతో లోకాన్ని చూడాలని కన్నులు పీకించుకునేవాడట. కొత్తగా కన్నులు వచ్చేవాడ.
దాని వీరశిరో మంటపం అంటారు. అద్భుతంగా ఉన్నది. శ్రీశైలంలో వీరశిరో మంటపము, కర్మహరీశ్వరం అని శిఖరేశ్వరం పక్కన ఉంటుంది. అక్కడ కూడా ఇట్లా దూకేవాడట దాంట్లో. ఇవన్నీ అద్భుతమైన శ్రీశైల క్షేత్రంలో చరిత్రలో శ్రీ పర్వత ప్రకరణంలో అద్భుతంగా వర్ణించారు. అది ఆ విధంగా వీరభక్తి చేత ఇప్పటికీ కర్ణాటక ప్రాంతం వారు ఉగాదికి కొందరు స్వామికి ఇచ్చే జొన్నల సంచి వీపు మీద పెట్టుకొని 700 కిలోమీటర్లు వస్తారు. మొత్తం బొర్ల పడుకుంటూ సాష్టాంగం చేసుకుంటూ ఇప్పటికి వస్తారు. రకరకాల పాదయాత్రలతో శ్రీశైల క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఆనాడు తమ శిరస్సుల్ని ఖండించుకునేవారట. అది అట్లా శివ నింద చేసినట్టయితే తమను తాము అర్పించుకోవడం ఒక పద్ధతి. అందువల్ల నీవు బిడ్డలైన ఈ ఆచారం ప్రకారంగా నీవు నిజంగా శివుడు పాలు త్రాగితే నీవు చాలా గొప్పదాను. అట్లా కాకుండా శివుడు పాలు త్రాగలేడనుకోని నిన్ను సంహరించడం ఖాయం అని వెళుతూ ఉంటాడు. ఆ పరమశివుడు ఈమె భక్తిని లోకానికి తెలియజెప్పాలని ఆ రోజు మొదటి రోజులాగా రాడాయన. ఎంతోసేపు అవుతుంది. ఇక నీవు శివుని గురించి అబద్ధం చెప్తావని ఖడ్గము తీసి గర్భగుడిలోకి వేగంగా వెళుతూ ఉంటాడు. ఆమెనేమో లింగాన్ని గట్టిగా పట్టుకొని హాలింగ 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 ఎనుచు ఓలింగ అని గట్టిగా వస్తున్నది. గర్భగుడి మొత్తం ప్రళయం వచ్చినప్పుడు ఈ శబ్దాలు అట్లా శబ్దం వస్తున్నది. ఓంకార నాదం వినపడుతుంది. ఒకవైపు ఈయన పరిగెత్తుతున్నాడు. భగవంతుడు పరమశివుడు ఆ లింగములో నుంచి ఒక శబ్దం వస్తుంది. ఓడకు 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 మనుచు, నీ ఓడిపోకూడదమ్మా అని రెండు ఈయన పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ లింగం రెండు భాగాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. వెంటనే అమ్మాయి లోపలికి ఇట్లా వెళుతున్నది. లింగం పైన వెళ్ళగానే వెంట్రుకలు మాత్రం దొరికినాయి. పాయ కదా అని లింగం వెంట్రుకలు ఇట్లా కొట్టడానికి పోతే ఏముంటది, ఖడ్గం వెంటనే ఆపుకున్నాడు. అదిగో అట్లా శివునిలో ఐక్యమైతుంది ముగ్ధ భక్తి చేత. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క లీలలు అనంతాలుగా ఉంటాయి. అనేక విషయాలు, ధార్మికమైన విషయాలు, అదేవిధంగా పురాణంలో ఉన్న అంశాలు కొన్ని కల్పితాలైనప్పటికీ అవి ఈనాటికి కూడా మనందరికీ ఉపయోగకరమైన విషయాలు నిత్య జీవితంలో, తర్వాత ఆధ్యాత్మికమైన విషయంలో. కావున మరి ఈరోజు సమయం ఎంతో ఈరోజు, అందువల్ల అలాంటి ఈ క్షేత్రం విశిష్టత. క్షేత్రం అంటే మఠంలో ఉన్నటువంటి దానికి ఇంకా విశిష్టత ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పరంపర రాజశేఖర్ గారు స్వామి గారు చెప్పారు. ఆ మఠ పరంపర నాకు మా బంధువులు ఇంకా బిల్కటూరులో కూడా అక్కడ మఠం ఉన్నది. అక్కడ కూడా అనంతమైన శక్తి ఉంటుంది. అక్కడ మా చిన్నతనంలో నుంచి వెళ్ళేది. ఇప్పటికి కూడా అక్కడికి చాలా మంది కొందరు భక్తులు ఎక్కడ తక్కువగా రోగాలు ఉంటే అక్కడ వెళ్ళి ఆరాధిస్తారు. అక్కడ ఒక ప్రత్యేకత ఉండేది. ఇట్లా సారా మీద పోస ఆరాధించింది. ఒక్కో దగ్గర ఒకటి ఉంటుంది. అంటే సిద్ధులు అది అక్కడ సారా తాగడం అనే కాదు, అక్కడో పద్ధతి. అక్కడ కూడా ఈ హఠయోగము, ఈ సమాధి, ఆ పరంపర ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నది. ఇవన్నీ శ్రీశైల క్షేత్రంలో ఏవైతే మఠాలు ఉన్నాయో, పంచమఠాలు, ఈ మహానుభావులు ఏం చేశారంటే పూర్వులు అక్కడ వెళ్ళి వీళ్ళు కొంతకాలం విరజా దీక్ష అంటారు. మీకు మనం ఇంత శక్తి ఎందుకు వస్తుందంటే మామూలుగా తెలిసినా చెప్పాలి. విరజా దీక్ష అంటే కొంతకాలం ఏకభుక్తం ఉంటారు. ఒకే పూట భోజనం చేసి భూశయ్య పైన ఏమి పంచుకోరిక, భూమి మాత్రమే వారికి శయ్య, పరుపు ఉండదు, కప్పుకోవడం ఉండదు. తర్వాత భోజనం ఆపిస్తారు. పండ్లు పొలాలు తీసుకుంటారు, కన్న పొలాలు తీసుకుంటారు. అట్లా కొంతకాలం. ఆ తర్వాత మొత్తం భోజనం ఆపుతారు. నీరు మాత్రమే స్వీకరించి వాళ్ళు తపస్సు చేస్తారు. ఆ నీరు అయిపోయిన తర్వాత వాయువు మాత్రమే స్వీకరిస్తారు. అటువంటి వాళ్ళు అక్కడ సాధన చేసి ఇగో ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు నడయాడినటువంటి ప్రదేశాలు. అందువల్ల వీటి మహాత్మ్యాన్ని మనం ఈ కలియుగంలో, మరి ఈ కలికాలంలో, ఇలాంటి అధునాతన సమయంలో మన సమయాన్ని
వెచ్చించి మీరందరూ రావడం, మీరు కూడా దీంట్లో పాల్పంచుకోవడం వల్ల మీకు కూడా తప్పకుండా పుణ్యము లభిస్తుంది. ఆ పుణ్యం ఇంతకుముందే చెప్పాను నేను. ఇప్పుడు కనపడుతున్నది, ఇప్పుడు కనపడుతుంది. డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకులో పెడతాం మనం. నువ్వు ఎక్కడ బెంగళూరువో హైదరాబాద్వో ఎక్కడవో ఐటీఎం కార్డు పెట్టగానే ఆ నంబర్ కొడితే డబ్బులు వస్తాయి. మరి నువ్వు మొదలు బ్యాంకులో పెట్టకపోతే ఎక్కడ వచ్చేస్తాయి. అట్లా మీరంతా సంపాదించుకుంటున్నారు. ఇది ఎప్పుడు వస్తుంది? మరి మీ ఆత్మతో వస్తుంది. అందుకే ఇది ఆధ్యాత్మికమైన సంపద. ఈ సంపదను మీరు అనేక రకాలుగా పరిగ్రహిస్తూ ఉన్నారు. దానికి రాజశేఖర స్వామి మన వయసులో చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఈరోజు 12 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ళంటే ఒక పుష్కర కాలం తర్వాత మధ్యలో నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. పిలిపించి ఈరోజు ఈ ప్రవచనం చెప్పించడం, అనేక అంశాలు ఉంటాయి. ఎందుకు ఈ కథలు చెప్పడం అంటే విన్నవి ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న సారాంశాన్ని వివరించి చెప్పడం, అదేవిధంగా రేపు పూర్తిగా ఆధ్యాత్మిక అంశాలు చెప్పడం జరుగుతుంది. మరి మీరందరూ ఈ భాగస్వాములై మరి మఠానికి కూడా మీరు మీకు తోచినంత ఇక ముందు కూడా మీకు ఎక్కడ కష్టపడుతూ ఇవ్వమని చెప్పదు శాస్త్రం. తోచిన విధంగా మీరు మన ధన రూపేణంగా సహకరించి ఇంకా అభివృద్ధి చేసినట్టయితే అది మీకు, మీ తర్వాత తరాల వాళ్ళకు మనం వెళ్ళిపోతాం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. 12 ఏళ్ల క్రితం ఉన్నటువంటి శక్తి ఇప్పుడు నాకు లేదు. చెప్తుంటే మధ్యలో దెబ్బొస్తుంది. ఇంకా 10 ఏళ్ల తర్వాత ఉండదు. మరి ఏమవుతుంది? మనం కూడా చిత్రమైతుంటాం. ఈ పుణ్యంతో మనం సంపాదిస్తాం చూడండి, అది మీ తర్వాత తరాల వాళ్ళకు వస్తుంది. మరి ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చి సందర్శన చేసిన ఆ మీరు సంపాదించిన పుణ్యం కూడా వాళ్ళకు లభించి వాళ్ళు ఉన్నతులు అవుతారు. బోర్డుగా ఒక మాట చెప్తారు, వాళ్ళకి ఏం లేకుంటే పెద్దలు చేసిన పుణ్యం అంటారు. అంటే అర్థమైంది, మీరు ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల వాళ్ళు మంచిగా అవుతారు. లోకల్ అంటుంటారు చిన్నగా, అవి ఊరికే రాలేవు. పురాణ సారాంశం అంతా ఒకే మాటలో చెప్తారు పల్లెటూళ్ళలో. మేము ఇంత చెప్పింది ఒక సామెతలో చెప్తారు వాళ్ళు. ఇక్కడ పెద్దల పుణ్యం అంటే ఏమిటి? మరి మనది మనం తిని మనం సంపాదన మనం అనుభవించిపోతే పుణ్యం కాదు. ఇటువంటి వాటికి వెచ్చించి మీ సమయాన్ని వెచ్చించాలి, ధనాన్ని వెచ్చించాలి. వీలైంది ఇక్కడ సంకీర్తన, ఒక పాట వాడుకు భజన చేసినంత పుణ్యం. అట్లా మీరందరూ అన్ని రకాలుగా ఈ మఠాన్ని, ఈ పీఠాన్ని, ఇది పీఠము మఠం అన్ని. తర్వాత రాజశేఖర్ కూడా మంచి యోగం ఉన్నది, యోగ సాధన చేస్తాడు. భగవద్గీత మీద పూర్తిగా పట్టున్నది. నేను కొద్దిగా మాట్లాడే అన్నం మొత్తం ఉడికిందా కూడా మనం వెతుకులు చాలు. అప్పుడప్పుడు కలిసినప్పుడు మాటల వల్ల అనంతమైన శక్తిని, అప్పుడు లేదు 12 క్రితమే శక్తి లేదు ఆయన దగ్గర. భగవంతుడే ఇచ్చాడది. అది ఇంకా వయస్సు పెరిగిన కొద్దీ ఇంకా సమున్నతంగా మారుతుంది. అటువంటి రాజశేఖర స్వామి తన పూర్వ పరంపర నుంచి వస్తున్న ఈ మఠాన్ని అభివృద్ధి చేయాలి అనే భావన చాలా గొప్పనైన ఆలోచన. అందులో భాగంగానే ఈ బ్రహ్మసూత్ర సిద్ధిలింగేశ్వర స్వామి మహిమ ఏముంటుందో నేను రేపటి ప్రవచనంలో చెప్తాను. అది మళ్ళీ ఇప్పుడే చెప్తే మళ్ళీ గంట అవుతుంది, మీరందరూ విసుగు చెందే అవకాశం ఉంటుంది. ఆ లింగం యొక్క విశిష్టత రేపు మీకు శివమహాపురాణంలో, లింగ పురాణంలో ఏమి చెప్పబడింది అంశాలు రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడ అర్చకులు కూడా మా జగదీశ్వర్ వీళ్ళందరూ మంచిగా చదువుకునే రోజుల్లో, మేము చదివే రోజుల్లో ఇంతమంది లేరు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళేవాళ్ళం. మాకేమో ఉద్యోగరీత్యా ఎక్కువ సమయం ఉండేది కాదు. మరి ఇప్పుడు చాలామంది విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగదీశ్వర్ ఆయన పురోహితులుగా రావడం, రాజశేఖర స్వామి గారికి క్రియ మొత్తం చాలా విధి విధానం చాలా ముఖ్యం. అందుకే ఆ మంత్రభాగుడు ఏ క్రియ చదివితే ఆ క్రియ ఆప్తులడు. అది నిజమే. మాకు ఆడపల్లి శంకర స్వామి కూడా అట్లా చేసేది. మేమేం చేసే ఆ విభూతి మంత్రం అయిపోయినా గంధం పెట్టేది అనమాట. విభూతి మంత్రం అయిన తర్వాత గంధం అంటే ఏది పెట్టేటప్పుడు ఆ మంత్రం అట్లా తెలిసిన వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలలో కేవలం భక్తి కంటే జ్ఞానంతో కూడిన భక్తి చాలా గొప్ప. మరి ఇట్లాంటి అంశాలు రేపు జరుపుకుందాం మనం. రేపు ప్రతిష్ట అయిన తర్వాత ముందే ప్రవచనం చెప్పి, నాకు భగవంతుడు నిజంగా మంచి శక్తిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఇచ్చాడు.
నేను కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాను. నేను మెడికల్ సెలవులు కూడా పెట్టాను. మీరు పిలిపించడం నాకు ఆనందదాయకం. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ దర్శించడం నాకు చాలా సంతోషం. ఇటువంటి మహిమాన్వితమైన పీఠంలో నేను 4 మాటలు 2 రోజులు చెప్పడం, అది కూడా నాకు పుణ్యమే, మీకే కాదు. సూతుడు శౌనకాది మాస్టర్లకు నైమిషారణ్యంలో చెప్పాడు. మరి ఇక్కడ కూడా ఈ 2 రోజులు ప్రవచనంలో రేపు విశేషంగా లింగం గురించి, ఆ బ్రహ్మసూత్ర లింగం గురించి రేపు మనం చెప్పుకుందామని తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఉన్నది కదా. అదైన తర్వాత శాంతి మంత్రం చెప్తాం. ఇప్పుడు బ్రహ్మసూత్ర సిద్ధిలింగేశ్వర భగవానికి జై. హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు.